హలో డిఎస్సి వారియర్స్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివాడు అభ్యర్థి మాత్రమే, కానీ నోటిఫికేషన్ రాకముందు సిద్ధంగా ఉండేవాడు విజేత. ఎస్ఎస్సి బయాలజీకి స్వాగతం. నేను మీ సాంబశివ సార్. ఈరోజు మనం కాంతి మరియు కిరణజన్య సంయోగక్రియ గురించి రెండవ ప్రయోగం గురించి తెలుసుకుందాం. మొదటి ప్రయోగము జాన్ ఇంజనౌస్ హైడ్రిల్ల మొక్క పైన చేస్తాడు. కాంతి సమక్షంలోనే ఆక్సిజన్ విడుదలవుతుందని, కాంతి లేకుంటే ఆక్సిజన్ విడుదల కాదని చెప్తాడు. ఆయన తర్వాత రెండవ శాస్త్రవేత్త ఎంగల్మెన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా, రైట్. చూడండి, కిరణజన్య సంయోగక్రియ మరియు కాంతి గురించి ఇప్పుడు ఈ క్లాస్లో తెలుసుకుందాం. చూడండి, 20వ శతాబ్దంలో థియోడర్ విల్హెల్మ్ ఎంగల్మెన్ ప్రయోగం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎంగల్మెన్ ప్రయోగం ఎప్పుడు చేసింది చెప్పండి? 20వ శతాబ్దంలో చేసినాడు. ఈ ఎంగల్మెన్ అనే వ్యక్తి జర్మన్ దేశానికి చెందిన ఒక వ్యక్తి. ఓకేనా, ఆయన పూర్తి పేరు చూడండి, ఎంగల్మెన్ అని ఇచ్చినాడు. పూర్తి పేరు ఇవ్వచ్చు, థియోడర్ విల్హెల్మ్ ఎంగల్మెన్ ఈ అని కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఏ దేశస్థుడు ఇతను? జర్మన్ దేశానికి చెందిన ఒక వ్యక్తి, రైట్. ఈ ఎంగల్మెన్ ఏం కనుక్కున్నాడంటే, ఇతడు గరిష్ట కిరణజన్య సంయోగక్రియ జరిగే స్థానాన్ని కనుక్కున్నాడు. గుర్తుంచుకోవాలి, గరిష్ట కిరణజన్య సంయోగక్రియ యొక్క జరిగే స్థానాన్ని కనుక్కున్నది ఎవరంటే ఎంగల్మెన్. ఏంది ఇతను శైవలాల సమూహాల మీద పరిశోధన చేశాడు. శైవలాల సమూహాల మీద పరిశోధన చేశాడు. ఓకే, ఈ ఒక క్వశ్చన్ అడుగుతా చూడండి. ఎంగల్మెన్ చేసిన ప్రయోగంలో, శైవలాలపై చేసిన ప్రయోగంలో బ్యాక్టీరియాలు ఎందుకు గుమికూడతాయి? ఈ ప్రశ్న కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా, ప్రశ్న మరోసారి చూడండి. ఎంగల్మెన్ శైవలాలపై చేసిన ప్రయోగంలో బ్యాక్టీరియాలు ఎందుకు గుమిగూడతాయి? దీని కనుక మీకు ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి. ఓకేనా, లేదంటే క్లాస్ లాస్ట్ వరకు చూస్తే కూడా మీకు ఆన్సర్ దొరుకుతుంది. రైట్. చూడండి, ఇతని ఎంగల్మెన్ శైవలాల సమూహాల మీద పరిశోధన చేస్తాడు. ఆ ప్రయోగానికి కావాల్సిన పరికరాలు చూడండి. ఆకుపచ్చని శైవలాలు కావాలి. ఓకే, అది ఏది? క్లామ్డోఫోరా కావచ్చు, స్పైరాగరా కావచ్చు, ఏదైనా సరే ఆకుపచ్చని శైవలాలు కావాలి. ఒక ప్రిజం అనే పరికరం కూడా వాడింది ఇక్కడ. మన పుస్తకంలో లేదు, కానీ ఆ సెంటెన్సెస్కి పూర్తిగా ఇక్కడ వివరణ ఉందన్నమాట. ప్రిజం అనే పరికరం వాడిండు. తెల్లని కాంతి వాడిండు. తెల్లని కాంతి అంటే మరేదో కాదు, సూర్యుడి నుంచి వచ్చే కాంతినే తెల్లని కాంతి అంటారు. మన కాంతి తెల్లగానే కనిపిస్తుంది సూర్యుడి నుంచి వచ్చేది. తెల్లని కాంతిని కావాలి. ఆక్సిజన్ ఉత్తేజిత బ్యాక్టీరియా లేదా ఆక్సిజన్ ఇష్టపడే బ్యాక్టీరియా అని అంటారు. మన పుస్తకంలో ఆక్సిజన్ ఉత్తేజిత బ్యాక్టీరియా అని ఉంది. ఆక్సిజన్ ఇష్టపడే బ్యాక్టీరియా అని ఉంది అనమాట. ఓకేనా, ఆక్సిజన్ ఉత్తేజిత బ్యాక్టీరియా అని ఉంది, దాన్ని ఇష్టపడే బ్యాక్టీరియా కూడా అని అంటారు. ఓకేనా, రైట్. ఆక్సిజన్ సెన్సిటివ్ బ్యాక్టీరియా అని కూడా అంటారు. ఇంకేం కావాలి? ఒక సూక్ష్మదర్శిని కూడా కావాలి. ఓకేనా, రైట్. ఇవన్నీ కావాలి. ప్రయోగ విధానం చూడండి. ఆకుపచ్చని శైవలాన్ని సూక్ష్మదర్శిని యొక్క స్లైడ్ పైన తీసుకున్నాడు. ఇక్కడ ఆకుపచ్చని శైవలాన్ని సూక్ష్మదర్శిని యొక్క స్లైడ్ పైన పరిచినాడు. మొత్తం పరిచి ఇప్పుడు తెల్లని కాంతిని ప్రిజం గుండా పంపించినాడు. తెల్లని కాంతిని ప్రిజం గుండా పంపిస్తే అది ఆ ప్రిజం కాంతిని 7 రంగులుగా విడగొడుతుంది. ఇలా ఇతను కూడా విడగొట్టాడు. విడగొట్టినాక ఆ 7 రంగుల కాంతిని శైవలాలపై పడేలా చేసినాడు. 7 రంగుల కాంతిని శైవలాలపై పడేలా చేసినాడు. ఇప్పుడు ఆక్సిజన్ ఉత్తేజిత బ్యాక్టీరియాను కూడా ఒక దగ్గర ఉంచాడు. ఆక్సిజన్ ఉత్తేజిత బ్యాక్టీరియాను ఒక దగ్గర ఉంచాడు. ఈ బ్యాక్టీరియాలు ఏ రంగు దగ్గర ఎక్కువ గుమిగూడాయని అతడు గమనించాడు. ఆ ప్రయోగం చూద్దాం. చూడండి, ముందుగా ఒక స్లైడ్ తీసుకున్నాడు. ఏ స్లైడ్ అంటే ఇది మైక్రోస్కోప్లో చూసి ఒక స్లైడ్ తీసుకున్నాడు. ఆ స్లైడ్ పైన ఏం చేసినాడు? ఆకుపచ్చటి చూడండి, ఈ ముందుగా ఒక స్లైడ్ తీసుకున్నాడు. ఆ స్లైడు పైన ఏం తీసుకున్నాడు? స్లైడ్ పైన ఆకుపచ్చటి శైవలాలను తీసుకున్నాడు. ఒక స్లైడ్ తీసుకొని స్లైడ్ నిండా ఆకుపచ్చటి శైవలాలను పరిచినాడు. పరిచి దాని పక్కన ఏం చేసినాడంటే ఒక సైడ్కి కొన్ని బ్యాక్టీరియాలని వదిలినాడు. ఆ లాస్ట్కున్న చూడండి బ్యాక్టీరియాలు, ఆక్సిజన్ ఇష్టపడే బ్యాక్టీరియా లేదా ఆక్సిజన్ ఉత్తేజిత బ్యాక్టీరియాలను ఒక సైడ్కి ఉంచినాడు. స్లైడ్ పక్కన ఒక సైడ్కి ఉంచినాడు. చూడండి, ఉంచి ఇప్పుడు సూర్యకాంతి అంటే సూర్యుడి నుంచి వచ్చే కాంతి ఎలా ఉంది?
తెల్లని కాంతి వస్తుంది చూడండి. ఈ తెల్లని కాంతిని ప్రిజం గుండా పంపించినాడు. ఓకే, ప్రిజం గుండా పంపించినాడు. ఓకే, పంపించి చూడండి ఇప్పుడు ఏం చేసినాడు. ఫస్ట్ ప్రిజం అంటే ఏందో తెలుసుకుందాం. ప్రిజం అంటే చూడండి, ప్రిజం గుండా తెల్లని కాంతిని పంపించినప్పుడు 7 రంగులుగా విడగొట్టే పారదర్శక త్రిభుజాకార గాజు వస్తువుని ప్రిజం అని అంటారు. ఇది అవసరం లేదనుకోండి, ప్రయోగం గురించి అనమాట. ఓకేనా. ప్రిజం గుండా తెల్లని కాంతిని పంపించినప్పుడు ఆ ప్రిజం 7 రంగులుగా విడగొట్టే పారదర్శక త్రిభుజాకార గాజు వస్తువు. ఆ వస్తువుని ఇతను వాడతాడు. వాడి సూర్యకాంతిని, ఆ తెల్లని కాంతిని ప్రిజం గుండా పంపిస్తాడు. పంపించి ఆ ప్రిజం ఏం చేస్తుందంటే 7 రంగులుగా విడగొడుతుంది విబ్జిఆర్‌గా. చూడండి, అంటే రెయిన్బోలో ఉన్నటువంటి 7 రంగులుగా విడిపోతుంది. విడిపోయి ఆ 7 రంగులు ఆ స్లైడ్ పైన 7 ప్లేస్‌లో పడేటట్టు పెట్టినాడు. చూడండి 7 రంగులు ఏమేమి చూడండి. విబ్జిఆర్ అంటే వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, యెల్లో, ఆరెంజ్, రెడ్. ఈ 7 కాంతులుగా విడగొట్టి స్లైడ్ పైన పడేటట్టు చేసినాడు. చేసి కొద్ది గంటలు అలా పరిశీలించినాడు. పరిశీలించిన తర్వాత చూస్తే ఏం జరిగింది చూడండి. ఇక్కడ ఒక సైడ్ ఉంచినటువంటి బ్యాక్టీరియాలు అన్నీ కూడా ఇక్కడికొచ్చి చేరినాయి. చూడండి ఎక్కడికొచ్చి చేరినాయి చూడండి. ఇక్కడ ఒక సైడ్‌కి వచ్చిన బ్యాక్టీరియాలన్నీ కూడా స్లైడ్ పైన 2 ప్లేస్‌ల దగ్గర ఎక్కువగా గుమిగూడినాయి చూడండి. ఎక్కడెక్కడ చూడండి. ఒకటి బ్లూ, రెండోది గ్రీన్ దగ్గర గుమిగూడాయి. అంటే ఇతను బ్యాక్టీరియాను స్లైడ్‌కి ఒక వైపుగా ఉంచినాడు అంతే. స్లైడ్ అంతా ఆకుపచ్చని మొక్కలు ఉంచినాడు. ఇప్పుడు ప్రయోగం చేస్తాడు. అంటే ఈ విబ్జిఆర్ కలరు 7 రంగుల కలరు దీని మీద పడేటట్టు చేసి కొన్ని గంటలు ఉంచుతాడు. ఉంచితే ఆ కొన్ని గంటల తర్వాత ఒక సైడ్‌కు ఉన్నటువంటి బ్యాక్టీరియాలన్నీ కూడా 2 ప్లేస్‌ల దగ్గర గుమిగూడాయి. ఆ 2 ప్లేస్‌లు ఏంటంటే బ్లూ, రెడ్ దగ్గర గుమిగూడాయి. అప్పుడు ఆలోచన చేస్తే ఎందుకు బ్లూ, రెడ్ దగ్గర గుమిగూడినాయంటే చూడండి, ఈ శైవలాలపై పడ్డ కాంతి ఏదంటే బ్లూ, రెడ్. ఈ ఈ కాంతులను శైవలాలు బాగా ఇష్టపడతాయి. అంటే ఏంది, ఈ బ్లూ కలర్‌ను, రెడ్ కలర్ కాంతిని శైవలాలు బాగా తీసుకుంటాయి, గ్రహిస్తాయి. అంటే శైవలాలు గ్రహించడం వలన ఆ మొక్కలు ఏం చేసినాయి, ఎక్కువ కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి. ఎక్కువ కిరణజన్య సంయోగక్రియ జరిపితే ఏమవుతుంది, ఎక్కువ ఆక్సిజన్ విడుదలవుతుంది. కాబట్టి ఈ బ్లూ, రెడ్ దగ్గర ఎక్కువ ఆక్సిజన్ విడుదలవుతుంది కాబట్టి ఈ ఆక్సిజన్ ఇష్టపడే బ్యాక్టీరియాలు ఎక్కువగా బ్లూ మరియు రెడ్ మీద ఎక్కువగా గుమిగూడతాయన్నమాట. అంటే దీన్ని బట్టి చూస్తే ఈ ప్రయోగం ద్వారా ఏం తెలిసిందంటే బ్యాక్టీరియాలు క్వెషన్ వేసినాడు. బ్యాక్టీరియాలు ఎందుకు బ్లూ మరియు రెడ్ దగ్గర గుమిగూడాయి అని ప్రశ్నించుకుంటే ఇక్కడున్న మొక్కలు ఎక్కువ ఏ కాంతిని గ్రహించినాయంటే బ్లూ, రెడ్‌ని గ్రహించినాయి. కాబట్టి అక్కడ కిరణజన్య సంయోగక్రియ ఎక్కువగా గరిష్టంగా జరుగుతుంది. కాబట్టి గరిష్టంగా జరుగుతుంది కాబట్టి మరి కిరణజన్య సంయోగక్రియ యొక్క ఉత్పత్తులైనటువంటి పిండి పదార్థాల తర్వాత ఏం విడుదలవుతుంది, ఆక్సిజన్ కూడా విడుదలవుతుంది. కాబట్టి ఎక్కడైతే ఆక్సిజన్ గరిష్టంగా విడుదలవుతుందో అక్కడనే బ్యాక్టీరియాలు గుమిగూడడం గమనించాడనమాట. ఈ విధంగా అతని ప్రయోగం ద్వారా ఇది చెప్పాడు. చూడండి మరి దీన్ని బట్టి చూస్తే కిరణజన్య సంయోగక్రియ ఎక్కడెక్కువ జరుగుతుంది, ఏ కాంతి దగ్గర ఎక్కువ జరుగుతుందంటే ఆర్ అండ్ బి అంటే రెడ్ అండ్ బ్లూ గుర్తుంచుకోవాలి. ఓకేనా. బ్లూ అండ్ రెడ్ అని ఒకటి, ఆర్ అండ్ బి అన్న కూడా గుర్తుంచుకోవాలి. చూడండి ఈ రెండిట్లో దగ్గర 3వ ప్లేసు 7వ ప్లేస్ చూడండి. 3, 7 దగ్గర ఎక్కువగా కిరణజన్య సంయోగక్రియ ఎక్కువ జరుగుతుంది. ఓకేనా. క్వశ్చన్, కిరణజన్య సంయోగక్రియ ఎక్కువగా ఏ కాంతిలో జరుగుతుందంటే బ్లూ అండ్ రెడ్. దీన్ని ఆర్ అండ్ బి అని గుర్తుంచుకోండి. ఇంకా మరి కిరణజన్య సంయోగక్రియ ఏ కాంతిలో తక్కువ జరుగుతుంది అంటే గ్రీన్లో చూడండి. దీంట్లో చాలా తక్కువ జరుగుతుంది గ్రీన్ కాంతిలో. ఎందుకు గ్రీన్ కాంతిలో తక్కువ జరుగుతుందంటే గ్రీన్ కాంతి అనేది పరావర్తనం చెందించే గుణం ఎక్కువ అనమాట. ఓకే, గ్రీన్ కాంతిలో ఎందుకు తక్కువ అంటే పరావర్తనం చెందిస్తుంది. మరి పరావర్తనం అంటే ఏంటంటే కాంతి ఏదైనా వస్తువు యొక్క ఉపరితలంపై పడ్డప్పుడు తిరిగి అదే మాధ్యమంలోకి వస్తే దాన్ని పరావర్తనం అని అంటారు. ఓకేనా. ఈ విధంగా గ్రీన్ కాంతి ఎందుకు తక్కువ తీసుకుంటున్న మొక్కలంటే పరావర్తనం చెందడం వల్ల గ్రీన్ కాంతిని తక్కువగా తీసుకుంటాయి అన్నమాట. ఓకేనా. చూడండి బ్యాక్టీరియాలు ఎక్కువగా ఎక్కడ గుమిగూడా చెప్పండి, నీలము, రెడ్, బ్లూ అండ్ రెడ్, బిఆర్ అట్లన్నా గుర్తుపెట్టుకోండి, ఆర్ అండ్ బి అన్న గుర్తుపెట్టుకోండి.
మరి కారణం ఎందుకు బ్యాక్టీరియాలు నీలము, రెడ్ దగ్గరనే ఎందుకు గుమిగూడుతున్నాయంటే కారణం అక్కడ ఆక్సిజన్ ఎక్కువుంది అని చెప్తుంది ఇక్కడ. ఆక్సిజన్ ఎందుకు ఎక్కువుంది అంటే అక్కడ కిరణజన్య సమయక్రియ ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఈ ఆక్సిజన్ బ్యాక్టీరియాలు ఏంటివి? ఆక్సిజన్ ఇష్టపడేటివి. ఎక్కడ ఎక్కువ ఆక్సిజన్ దొరికితే అక్కడికి పోతాయన్నమాట. కాబట్టి ఆకుపచ్చ రంగులో తక్కువ కిరణజన్య సమయక్రియ జరుగుతుంది. కారణం ఏంటంటే పరావర్తనం. ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు రెడ్, బ్లూ కాంతిని శైవలాలు ఎక్కువ శోషించుకుంటాయి. ఎక్కువ ఆక్సిజన్, ఎక్కువ బ్యాక్టీరియాలు గుమిగూడతాయి. ఇది గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఈ శైవలాలు దేన్ని ఇష్టపడితే ఎక్కువ కాంతినంటే రెడ్, బ్లూని. అక్కడనే కిరణజన్య సమయక్రియ జరుగుతుంది. అక్కడనే ఆక్సిజన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి బ్యాక్టీరియాలు అక్కడనే గుమిగూడతాయి. ఇదే గరిష్ట కిరణజన్య సమయక్రియ విషయాన్ని కూడా అతను తెలుసుకుంటాడనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇతను ఎంగెల్‌మ్యాన్ చేసిన ప్రయోగం ద్వారా 2 విషయాలు ఇంకా మరింత క్లియర్‌గా అర్థమవుతాయి. ఒకటి, కాంతి మరియు కిరణజన్య సమయక్రియలో మరింత లోతుగా అధ్యయనం చేయడానికి ఇతని యొక్క ప్రయోగం దోహదం చేస్తుంది. కాంతి మరియు కిరణజన్య సమయక్రియ పైన మరింత లోతుగా అధ్యయనం చేయడానికి ఎంగెల్‌మ్యాన్ ప్రయోగం తోడ్పడుతుంది. అట్లాగే వివిధ రంగులతో కూడిన వర్ణద్రవ్యాల గురించి, అలాగే కాంతి శక్తి వినియోగం గురించి కూడా మరింత వివరంగా తెలుసుకోవడానికి ఇతని ప్రయోగాలు దోహదం చేస్తాయి. ఇది కూడా గుర్తు. 2 పాయింట్లు. కాంతి మరియు కిరణజన్య సమయక్రియ లోతుగా అధ్యయనం చేయడానికి ఇతని ప్రయోగం తోడ్పడుతుంది. అట్లాగే వివిధ రంగులతో కూడిన వర్ణద్రవ్యాల గురించి, వాటి యొక్క కాంతి శక్తి వినియోగం గురించి కూడా లోతుగా అధ్యయనం చేయడానికి తోడ్పడుతుందన్నమాట. ఈ ప్రిజం ద్వారా ఈ విధంగా తెలుస్తుందన్నమాట. అక్కడ పుస్తకంలో ఏమనుంది? శైవలాల సమూహాలపై ప్రయోగం చేసినప్పుడు బ్యాక్టీరియాలు గుమిగూడాయి అని చెప్తారు. కానీ అక్కడ వాక్యం స్పష్టంగా లేదు. కాబట్టి దానికి సంబంధించిన వివరణ ఇలా వివరంగా ఉందన్నమాట. ఇప్పుడు మీకు నేను అడిగిన క్వెషన్‌కి సమాధానం ఇక్కడ లభిస్తుందనుకుంటా. ఓకేనా? రైట్. సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలి. ఏం చేయాలి? 20వ శతాబ్దం థియోడర్ విల్హెల్మ్ ఎంగెల్‌మ్యాన్ జర్మన్ దేశానికి శాస్త్రవేత్త. ఇతను ఏం కనుక్కున్నాడంటే గరిష్ట కిరణజన్య సమయక్రియ స్థానం గురించి తెలుసుకున్నాడు. అతను దేనిపైన ప్రయోగం చేసినంటే శైవలాల సమూహాలపై ఇంద్రధనుస్సులో ఉండే రంగుల ద్వారా ప్రయోగం చేస్తే బ్యాక్టీరియాలు గుమిగూడుతాయని ఇచ్చాడు. ఆ బ్యాక్టీరియాలు ఏ విధంగా గుమిగూడనేది ఇక్కడ ఈ ప్రయోగం ద్వారా మనం తెలుసుకుంటాం. చూడండి. ఫస్ట్ ఏం చేయాలి? స్లైడ్ తీసుకోవాలి. స్లైడ్ పైన ఏం చేసినాడు? ఆకుపచ్చని శైవలాలను మొత్తం పరిచినాడు. పరిచి ఒక మూలకు ఆక్సిజన్ ఇష్టపడే బ్యాక్టీరియాలను వదిలిపెట్టినాడు. ఓకే. అప్పుడు సూర్యకాంతి, తెల్లని సూర్యకాంతిని ప్రిజం అనే పరికరం ద్వారా పంపించినాడు. ఆ ప్రిజం అనే పరికరం ఏం చేస్తుందంటే ఆ తెల్లని సూర్యకాంతిని 7 రంగులుగా, అంటే ఇంద్రధనుస్సులోని 7 రంగులను 7 వర్ణాలుగా పంపిస్తుంది. ఆ 7 కాంతులు వచ్చి స్లైడ్ పైన 7 భాగాలుగా పడుతుంది. దీన్ని కొద్దిసేపులో అలా ఉంచితే కొద్దిసేపటి తర్వాత చూస్తే అతను ఒక సైడ్‌కి వదిలినటువంటి బ్యాక్టీరియాలు అన్నీ కూడా 2 ప్లేసెస్‌లో గుమిగూడతాయి. ఆ 2 ప్లేస్‌లు ఏవంటే బ్లూ అండ్ రెడ్. అక్కడనే ఎందుకు గుమిగూడినాయని అతను క్వెషన్ వేస్తే అక్కడ ఆ కాంతిని ఈ ఆకుపచ్చటి మొక్కలు ఎక్కువగా గ్రహిస్తాయి. బ్లూ అండ్ రెడ్‌ని ఎక్కువ గ్రహిస్తాయి. కాబట్టి ఎక్కువ గ్రహించిన అంటే అర్థం ఏంది? ఎక్కువ కిరణజన్య సమయక్రియ జరుగుతుంది. ఎక్కువ కిరణజన్య సమయక్రియ జరిగితే అర్థం ఏంటి? ఆక్సిజన్ కూడా ఎక్కువ విడుదలవుతుంది. మరి ఆక్సిజన్ ఎక్కువ విడుదలైతే ఆక్సిజన్ ఇష్టపడే బ్యాక్టీరియాలు అక్కడికి వచ్చి గుమిగూడతాయి. ఈ విధంగా ఇతను దీని మీద ప్రయోగం చేస్తారనమాట. చేస్తే ఇతని యొక్క పరిశోధనల వల్ల కాంతి మరియు కిరణజన్య సమయక్రియ గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి తోడ్పడుతుంది. అట్లాగే వివిధ రంగులతో కూడిన వర్ణద్రవ్యాల గురించి, కాంతి శక్తి వినియోగం గురించి కూడా మరింత లోతుగా అధ్యయనం చేయడానికి దోహదపడుతుందన్నమాట. ఓకే. అర్థమైందనుకుంటా. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికిందనుకుంటా. ఓకేనా? ఓకే. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కొరకు నా ఎస్ఎస్ బయాలజీ ఛానల్‌ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో కలుద్దాం.